హాయ్ ఫ్రెండ్స్, పెరుసు అంటే పెద్ద అని అర్థం. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. చాందిని తమిళార్సన్, హారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ పల్లెటూరులో పెరుసు హలసాయం అనే వ్యక్తిని పెరుసు అని పిలుస్తూ ఉంటారు. అయితే అతను టీవీ చూస్తా చనిపోతాడు. అతని పెద్ద కొడుకు సామి, చిన్న కొడుకు దొరై తండ్రి శవాన్ని బెడ్ మీద పడుకోబెడతారు. అయితే అప్పటికే అతను వయాగ్రా టాబ్లెట్ వేసుకోవడం వల్ల అతని ప్రైవేట్ పార్టు నిలబడి ఉంటుంది. అది ఎంతకీ కిందకి దిగకపోవడంతో చుట్టాలని పిలిచి అంత్యక్రియలు చేయలేక డాక్టర్ని, స్వామీజీని, లేడీ డాక్టర్ని, చాలామందిని సలహాలు అడుగుతారు. చివరికి చనిపోతూ తండ్రి తెచ్చిపెట్టిన ఈ తంటాని ఎలా కవర్ చేసి తండ్రి అంత్యక్రియలు చేయడం కోసం అన్నదమ్ములిద్దరూ ఏం చేశారన్నదే కదా. ఈ సినిమాలో నటించిన సునీల్, వైభవ్ నిజంగానే బయట అన్నదమ్ములు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారి కొడుకులు. ఈ సునీల్ ఆల్రెడీ జైలర్లో తమన్నా లవర్గా మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరికీ అద్భుతమైన పాత్రలు దొరికాయి. పంచాయతీ స్కూల్ హెడ్ మాస్టర్గా సునీల్, తాగుబోతుగా వైభవ్ తండ్రి తెచ్చిపెట్టిన తంటాని ఎలా కవర్ చేశారు అన్నది బాగా చూపిస్తారు సినిమాలో. స్టార్టింగ్ నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటారు. ఇది కొంచెం అడల్ట్ కామెడీ అయినా సరే అసభ్యతకు తావు లేకుండా చాలా వరకు జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. డైరెక్టర్ ఇలంగో రామ్ చాలా వరకు సినిమాని అసభ్యకరంగా లేకుండా బాగానే తీశాడు. ఈ చనిపోయిన హలసాయం ఎలాంటాడు అన్నది చివరి వరకు మనకి తెలియకుండా మెల్లిగా అతని క్యారెక్టర్ని రివీల్ చేస్తూ పోతాడు. యాక్చువల్గా నేను ఎలాంటి సినిమానైనా చూస్తాను, అందులో అడల్ట్ కామెడీని నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. గ్రాండ్ మస్తీ సినిమా నేను థియేటర్లో చూసి ఫుల్గా నవ్వుకున్నాను. ఆ సినిమాలో ఉన్నంత బూతు ఈ సినిమాలో ఉండదు. ఇక్కడ సిచ్యువేషనే కొంచెం బూతుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ అసభ్యత ఉండదు. అయితే ఈ సినిమాలో వీటీవీ గణేష్ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి థియేటర్లో ఎవడైనా సరే పగలబడి ఊపిరాగే వరకు నవ్వాల్సిందే. అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆ సీన్లో వీటీవీ గణేష్. డాక్టర్ పాత్రలో అతను ఉన్న ఒక్క సీను తెగ నవ్వించి పారేస్తాడు. ఆ సినిమాని థియేటర్లో సినిమా అంతా చూస్తున్నప్పుడు ఫ్లోలో మీరు నవ్వుతారు, ఊపిరాగనంత పని అవుతుంది. ఇక మిగిలిన పాత్రలు హలసాయం భార్య పాత్ర, పిన్ని పాత్ర, క్లైమాక్స్లో పిన్నిచ్చే ట్విస్టు అన్ని సినిమాని నిలబెట్టాయని చెప్పచ్చు. క్లైమాక్స్ నీట్గానే ముగించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని డిస్టర్బ్ చేయకుండా చక్కగా సినిమాని ముందుకు నడిపిస్తుంది. ఫోటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు ఒకే ఇంట్లో సినిమా అంతా జరుగుతున్నట్లు బాగా చూపించారు. అలాగే పక్కింటి కమల పక్కింట్లో ఏం జరుగుతుంది అంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటుంది. ఆ పాత్ర కూడా బాగుంటుంది. రెడిన్ కింగ్స్లే పోషించిన ఆటో డ్రైవర్ పాత్ర, ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లను కూడా గార్డ్ చేసే అతని డ్రైవర్ ఎథిక్స్ కూడా నవ్విస్తాయి. కొంచెం అడల్ట్ టచ్ ఉన్నా సరే ఈ సినిమాని చక్కగా చూసి నవ్వుకోవచ్చు. క్లైమాక్స్లో తాత మంచి రసికుడే అనిపిస్తాడు దర్శకుడు. ఈ సినిమాని కుటుంబ సభ్యులతో కలిసి చూడలేం, ఎవరికి వాళ్ళు విడిగా చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?